కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ తెనాలి తన ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ద్వారకా శ్రీనివాస్ మాట్లాడారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన పంట పొలాల్లో నీరు భారీగా చేరి వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతును గుర్తించి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువలన కురుస్తున్న వర్షాల వలన పంట నష్టపోయిన రైతుల గురించి చర్చించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం ద్వారకా శ్రీను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్కి స్టేట్ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈ రోజున మరి గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా ఈరోజు ఉదయం పూట కొద్దిగా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి నేను పర్యటించాను. నేను పర్యటించిన చోట మొత్తం కూడా ప్రతి పొలం కూడా నీటిమయం అయిపోయి ఉంది. మరి రైతే రాజు అని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంటూ ఉంటుంది. మరి ఆ రాజుకి వాళ్ళ కష్టం వచ్చింది. దాని మీద నేను మీ ముందుకి వాళ్ళు రావటం జరిగింది. ఏంటంటే మన తెనాలి నియోజకవర్గం అంటే తెనాలి మండలం అవనివ్వండి, కొల్లిపర మండలం అవనివ్వండి, టోటల్గా పొలం అనేది సుమారు ఒక 34,000 ఎకరాలు ఉంది. మరి 34,000 ఎకరాల్లో కొంత పంట అనేది నష్టం జరిగింది. మరి ఈ నష్టం గురించి మేము ముందుకు వచ్చున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అనేది జరుగుతున్నవి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే రైతులను గురించి కూడా మీరు రైతులని దృష్టిలో పెట్టుకొని వారిని గురించి కూడా మరి జరిగిన నష్టం గురించి కూడా మీరు చర్చిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి కోరుకుంటూ మరి ప్రతి రైతు అంటే కౌలుదారు అవనివ్వండి, లేకపోతే సొంతంగా వేసిన అవనివ్వండి, నష్టపోయిన ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.